నరాలు తెగే ఉత్కంఠకు తెరపడబోతోంది. మరి కాసేపట్లో ఈవీఎంలలో దాగున్న నిజం బయటికి రాబోతోంది. 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్లని కౌంట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి కూడా ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాధినేతలు కావచ్చు, ప్రపంచ మీడియా సంస్థలు కావచ్చు చాలా క్యూరియాసిక్ గా వెయిట్ చేస్తున్న సందర్భం. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరెక్కడా కూడా ప్రపంచంలో ఈ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లు లేరనే చెప్పొచ్చు. నిన్న మనం చూసాము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా CEO కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను మేము చాలా విజయవంతంగా ఫినిష్ చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరి కాసేపట్లో 7 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ కావచ్చు, అలాగే కౌంటింగ్ స్టేషన్స్ కి ఈవీఎంస్ అన్ని కూడా చేరుకుంటాయి. అత్యంత భద్రత మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంది. స్ట్రైకింగ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, 42,000 మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రీ పోల్ సందర్భంగా కావచ్చు, పోస్ట్ పోల్ సందర్భంగా కావచ్చు, జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా బేస్ చేసుకొని అదనపు బలగాలను కూడా మోహరించిన సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లోక్సభ స్థానాలు 289 లెక్కింపు కేంద్రాలకు చేరుకున్న ఈవీఎంలని కూడా, అలాగే తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అలాగే 39 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 52 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే 28 లోక్సభ స్థానాలకు గాను 29 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుజరాత్ విషయానికి వస్తే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 26 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కేరళ విషయానికి వస్తే 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 20 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా టెన్షన్, నరాలు తెగే టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలే. 2024 ఎన్నికలే చరిత్రలో నిలిచిపోబోతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా, మా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరిగినటువంటి హోరాహోరీ పోరులో విజేతలెవరు, పరాజితులెవరు అన్నది మినిట్ టు మినిట్ అప్డేట్ ఎన్టీవీ అందరికంటే ముందు, అందరికంటే వేగంగా అందించబోతోంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభమవుతుంది. టెన్షన్ అంతా కూడా దాదాపు 22 రోజుల పాటు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరిగితే దాదాపు 22 రోజుల పాటు ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు క్లారిటీ ఇచ్చాయా అనే ఒక సంశయం అయితే నెలకొంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్య చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకుంటే చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నా కూడా, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరిలో బెట్టింగ్ రాయులు, వీళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కనపడుతోంది. బిగ్ జడ్జిమెంట్ డేగా భారతదేశ చరిత్రలో నిలిచిపోబోతున్నాయి ఈ ఎలక్షన్ 2024. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తమిళనాడు వ్యాప్తంగా 39 లోక్సభ స్థానాలు ఉంటే 39 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ లో 29 లోక్సభ స్థానాలుంటే 52 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. బిగ్ జడ్జిమెంట్ డే, మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగబోతోంది. అంతా ఉత్కంఠ నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడబోతోంది. ప్రస్తుతం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మాకు సిద్ధంగా ఉన్నారు, ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్. చెప్పండి, అసలు భారతదేశ వ్యాప్తంగా కూడా 542 లోక్సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కొంత ఎగ్జిట్ పోల్స్ లో క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా సంశయానికి గురి చేసినటువంటి ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే అవి 2024 ఎన్నికలు. ఏంటి అసలు, ఏ విధంగా ఉండబోతున్నాయి? కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఓవరాల్ గా చూసుకుంటే నేషనల్ వైడ్ మీ అనాలిసిస్ ఏంటి? ఇంకొక 50 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ తెరుచుకోబోతున్నాయి. ఆ తర్వాత 8:30 గంటల ప్రాంతంలో ఈవీఎంలు తెరుచుకుంటాయి. ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎలక్షన్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. దేశవ్యాప్తంగా మీరన్నట్లు భారత ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఉత్కంఠగా జరిగిన ఎన్నికలు ఎప్పుడు కూడా జరగలేదు. 2024 ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒక ప్రత్యేకంగా చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా కూడా ఈ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే
ఒకవైపు ఇండియా కూటమి, ఇంకొక వైపు బీజేపీ ఎన్డీఏ కూటమి ఓరావరిగా తలపడ్డాయి. ఎన్డీఏ కూటమి ఒకవేళ కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే భార్యల మెడలో పుస్తెలు అమ్మి ముస్లింలకు ఇస్తారని ఒక రకమైన ప్రచారంతో ముందుకెళ్లారు. భారతదేశం బీజేపీ నేతృత్వ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉంటుంది అంటూ కూడా బీజేపీ ప్రచారం చేసుకొచ్చింది. అదే ఒకవేళ మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ ఖచ్చితంగా దేశం అధోగతి పాలవుతుంది, దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కూడా ఇండియా కూటమి భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలు ప్రత్యేకమని చెప్పాలి. దేశం రెండుగా విడిపోతుంది, దేశాన్ని రెండుగా విభజిస్తారు అని కూడా ఇండియా కూటమి ప్రచారం చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖర్గే లాంటి వాళ్ళు, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ, ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్తో పాటు ఉన్న భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి మొత్తం ఒక 17కు పైగా చిన్న చితక పార్టీలంతా కూడా ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ బీజేపీ నిలదొక్కున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ ఉత్కంఠగా ఇంకా ఏమైనా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బహిష్కరించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద తమకు విశ్వాసం లేదు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను మేము నమ్మడం లేదంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన భాగస్వామ్య పక్షాలు కూడా ఎగ్జిట్ పోల్ను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపట్లో ఈవీఎంలు తెరుచుకొని ఎవరి భవిష్యత్తు ఏంటనేది చూడాలి. ఇప్పటికే 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒక స్థానం ఆల్రెడీ ఇప్పటికీ ఏకగ్రీవం అయిపోయింది. సూరత్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి విత్డ్రా చేసుకోగా 542 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఆ ఫలితాలు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఫలితాలకు సంబంధించి 441 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది, 280 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, మిగతా స్థానాల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పోటీ చేశాయి. మనం చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పంజాబ్, అదేవిధంగా ఢిల్లీ ఏరియాలో బలంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత కేజ్రీవాల్ని జైలుకు పంపిన నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ మీద వచ్చి ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ ఆహ్వానం ఎదుర్కోవడానికి కేజ్రీవాల్ ఎంత మేరకు కృషి చేశాడు, ఢిల్లీలో పంజాబ్లో కానీ ఆ పార్టీ మళ్ళీ ప్రభావం చూపుతుందా లేదా అని చూడాలి. 7 స్థానాలు కూడా ఢిల్లీలోని బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్కు సంబంధించి పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ఏ మేరకు బీజేపీని అడ్డుకోగలిగింది, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో ఉంటుందా లేదా అనేది ఆసక్తికరపరచాలి. కానీ ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా కూడా వచ్చిన సందర్భంలో పశ్చిమ బెంగాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్ చూస్తే 22కు పైగా స్థానాలు బీజేపీకి వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తన బలాన్ని నిరూపించుకుంటుందనేది చూడాలి. బీహార్ లాంటి ప్రాంతాల్లో లల్లూ ప్రసాద్ యాదవ్ తన మానియా పనిచేసిందా లేదా లల్లూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ చతికిలబడిపోతాడా, బీజేపీ హవా చూస్తుందా చూడాలి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చూస్తే ఎస్పీ అఖిలేష్ యాదవ్ ఏ మేరకు ప్రభావం చూపారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ రాహుల్ గాంధీ ఎవరో ఆ పార్టీ నేత ఉన్నారో రాయ్బరేలీ నుంచి ఆయన మళ్ళీ పోటీ చేశారు. ఎస్పీ తన ఖాతాలను తెరుస్తుందా, గతంలో భారీ స్థానాలు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుచుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కూడా బీజేపీ హవా కనిపిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని ఇండియా కూటమి భావిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు సంబంధించి కూడా బీజేపీ హోరాహోరుగా పోరాడింది. ఎక్కువ స్థానాలు తమకు వస్తాయని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఎగ్జిట్ పోల్స్ కూడా తెలంగాణలో కూడా ఎక్కువ వస్తాయని చెప్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఊపిరి బిగబట్టుకొని చూస్తారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఊపిరి బిగబట్టు కూడా అందరూ చూస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలతో పాటు లోక్సభ ఫలితాలు, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, ఈ 3 భాగస్వామ్య పక్షాలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫలితాలు నమోదు చేయబోతున్నారని చూడాలి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేసింది. అక్కడ ఉన్న షిండే వర్గం, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తిగా ఎదురు చూడాలి. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 2 రాష్ట్రాల ఫలితాలు ఇప్పటికే వచ్చేసాయి. ఇక ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాకు సంబంధించిన ఫలితాలు రావాల్సింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఏ మేరకు మళ్ళీ తన హవాను నిరూపించుకుంటారా లేదా బీజేపీ చేతుల్లోకి తీసుకెళ్తాడనే చూడాలి. అక్కడ బీజేపీ ఇక్కడ మెరుగైన ఫలితాలు చూస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తం
మొత్తం మీద దేశవ్యాప్తంగా ఆసక్తికి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇటు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ప్రకటించినప్పటికీ ఇండియా కూటమి ఇంకా ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీరు ఎవరు చూడని ఫలితాలు వస్తాయంటూ కూడా ఇండియా కూటమి ఆసక్తి కనబడుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎన్టీవీ ఎలక్షన్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ ఫలితాలు ఎప్పటికప్పటికే అందించడానికి విస్తృతమైన ఏర్పాటు చేసాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎన్టీవీ ఈసారి ఫలితాలను అందించడానికి సిద్ధమైంది. మీరు ఒకసారి చూస్తే భారీ ఎత్తున మీరు చూస్తున్నారు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ ఏ విధంగా ఇక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించి ఏ విధంగా అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఎప్పటికప్పటికి మీకు అందించడానికి అక్కడ కౌంటింగ్ సెంటర్లో ఒక్క ఓటు లెక్కించగానే ఆ ఓటు లెక్క ఇక్కడ ఎన్టీవీ స్క్రీన్ మీద కనిపించడానికి ఏర్పాటు చేసాం. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడి నుంచి మీకు ఎన్టీవీ స్క్రీన్ మీదకు అందుతుంది. ఇకపోతే బ్రేకింగ్ న్యూస్ మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు. బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పటికి అందించడానికి ఈ సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అందించండి, బిగ్ బ్రేకింగ్ రూపంలో వచ్చిన స్క్రీన్ మీద కనిపించేవి ఇక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇకపోతే చూస్తున్నాం అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఎప్పటికప్పటికి అందించడానికి చూస్తున్నాం. ఇక్కడ అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమున్నాయి, అక్కడ ఎవరు గెలుస్తున్నారు, వైసీపీ గెలుస్తుందా, టీడీపీ భాగస్వామ్య పక్షాలు గెలుస్తున్నాయా, అక్కడ ఉన్న ఎవరు లీడ్లో ఉన్నారన్న దానికి సంబంధించి ఎప్పటికప్పటికి అందించడానికి మా టీం సిద్ధంగా ఉంది. ఇటువైపు చూస్తే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పటికి అందించడానికి సిద్ధమైంది. ఇది ఒక ప్రయోగం అని చెప్పాలి. తెలుగు న్యూస్ ఛానళ్ళ చరిత్రలోనే ఒక ప్రయోగం. ఎన్టీవీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీకు అందిస్తుంది. ఎప్పటికప్పటికి మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడం పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫలితాలు అందించడంతో పాటు తెలంగాణ లోక్సభ ఫలితాలు అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఫలితాలు, దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఫలితాలు ఎప్పటికప్పటికి అందించడానికి ఏర్పాటు చేసింది. ఇంకా కొద్ది క్షణాల్లోనే ఇంక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం కాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే పోస్టల్ బ్యాలెట్ మీద అత్యంత ఆసక్తి నెలకొంది. 5,20,000 పైగా పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎక్కువ వస్తాయనేది కూడా కోర్టుల వరకు, హైకోర్టు నుంచి పోతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ఇంకా 40 నిమిషాలు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభం కాగానే 8:30 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినా పూర్తి కాకపోయినప్పటికీ వెంటనే ఈవీఎంలు తెరుస్తారు. ఈవీఎంల ప్రక్రియ 8:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఊపిరి బిగబట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫలితాలు వస్తుంది అనేది కూడా చూస్తున్నారు. ఇక తెలంగాణ లోక్సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయా, కాంగ్రెస్ అనుకూలంగా ఉంటాయా, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ కనీసం ఒక సీట్ అయినా విజయం సాధించగలుగుతుందా అనేది ఆసక్తి తెలంగాణ లోక్సభ ఫలితాల ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫలితాలను కూడా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇండియా కూటమికి ఏవైనా పాజిటివ్ ఫలితాలు వస్తాయా లేదా ఎన్డీఏ కూటమి మరొకసారి విజయం సాధించేందుకు సిద్ధంగా ఆ ఫలితాలు ఉంటాయనేది ఆసక్తి నెలకొంది.